హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనిషి ఆశాజీవి, అందుకే భయభక్తులకు లోనవుతుంటాడు. తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడన్న భావనలో బతుకుతూ ఉంటాడు. భగవంతుడికి మొరపెట్టుకుంటే కోరికలు తీరుస్తాడన్న విశ్వాసంలో ఉంటాడు. వారి మోక్షం కోసం పూజలు, పునస్కారాలు, పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎక్కడైనా దేవుడి మహిత్యం వింటే చాలు, ఇక ఆ విగ్రహం పాలు తాగిందని లేదా నీళ్లు తాగిందని చెబితే చాలు, వాటిని ఆ విగ్రహానికి పట్టించేందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక దేవుడు కళ్ళు తెరిచాడని చెబితే చాలు, ఆయన కరుణా కటాక్షాల కోసం వేల కిలోమీటర్లైనా వెళ్ళిపోతారు. ఇటువంటి ఘటనే ఇప్పుడు చోటు చేసుకుంది. కడియపు లంకలో ఓ వింత జరుగుతోంది. ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం కళ్ళు తెరిచిందనే వార్త వేగంగా వ్యాపించింది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి పోటెత్తారు. సాధారణంగా దేవతల విగ్రహాలు కళ్ళు మూసుకుని ఉంటాయి లేదా సగం తెరిచి ఉంటాయి. కానీ కడియపు లంకలో మహాలక్ష్మి విగ్రహం పూర్తిగా తెరిచి ఉండటంతో అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. విగ్రహాన్ని చూడటానికి ఉత్సాహం చూపించారు. కార్తీక మాసం నడుస్తున్న వేళ ఇలా జరగడం అంతా దైవ మహిమ అంటూ కొలుస్తున్నారు. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విగ్రహాన్ని చూస్తే కళ్ళు తెరిచి ఉందని, ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదని ఓ మహిళ తన్మయత్వంతో చెబుతోంది. శ్రావణ మాసం కావడంతో అమ్మవారు భక్తులను అనుగ్రహించిందని గ్రామస్తులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇంకొంతమంది నాస్తికులు కలియుగంలో పాపులను చూసి కళ్ళు తెరిచిందంటూ ఆ విగ్రహానికి పూజలు చేసి తమ మొర ఆలపిస్తున్నారు భక్తజనాలు. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న చందంగా తయారైన ఈ సోషల్ మీడియా యుగంలో ఏది చూసినా వింతగానే అనిపిస్తోంది జనాలకు అని వాపుతున్నారు. అమ్మవారి విగ్రహం కళ్ళు తెరిచిందన్న వార్త వినగానే ఏం ఆలోచించకుండా విగ్రహానికి చూసేందుకు ఎగబడుతున్నారు జనాలు. దేశంలో ఎవరి విశ్వాసం వారిది కనుక నలుగురితో నారాయణ, గుంపులో గోవింద అనుకోవాల్సిందేనంటూ పలువురు భావిస్తున్నారట. మరి ఈ కథనంపై మీరేమంటారు అనేది కామెంట్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్